తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసి విద్యారంగ బలోపేతానికి అవసరమైన కీలక సూచనలను స్వీకరించింది. ఆ కమిషన్ ఇచ్చిన సూచనలతో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఆరుట్లకు చేరుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ స్కూల్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యా బోధనతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, విశాలమైన ల్యాబ్స్, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్ వంటి కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఈ స్కూల్ తెలంగాణ విద్యారంగానికి ఒక రోల్ మోడల్గా నిలవనుంది. అంతేకాకుండా క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ వంటి ప్రతి క్రీడకు ప్రత్యేక మైదానాలు నిర్మించి శిక్షణ కోసం ప్రత్యేక కోచ్లను కూడా ఏర్పాటు చేశారు. రైట్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. స్కూల్ వద్ద నుంచి మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ రాముడు, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాట్లు అన్నవి ఏ విధంగా ఉన్నాయి, అసలు కాన్సెప్ట్ ఏంటి, లోపల అంటే ఏ విధంగా ఈ స్కూల్ని డిజైన్ చేశారు, సీఎం ఏ సమయానికి అక్కడ రాబోతున్నారు? ఎస్, మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్గా ఉండే విధంగా ఈ స్కూల్ను తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో ఈ స్కూల్ను సిద్ధం చేశారు. మనం చూస్తున్నాం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల అనేటువంటి పైలాన్ని చూడొచ్చు. అయితే మరికొద్ది సేపట్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ కానున్నారు. ఆ తర్వాత అల్పాహారం వాళ్ళకి అందించేటువంటి టైంలో వాళ్ళతో కలిసి టిఫిన్ చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ స్కూల్ చాలా అంటే కార్పొరేట్ స్కూల్స్ పద్ధతిలో పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే అధునాతనమైనటువంటి క్లాస్ రూమ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికీ చాలా నాణ్యమైనటువంటి విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్లాన్ చేసింది. విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, అదేవిధంగా విద్యా కమిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామును డిజైన్ చేశారు. అయితే మొత్తంగా ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ దాదాపు 1000-1200 మంది వరకు ఇందులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే కాకుండా అవసరమైనటువంటి క్రీడలు, అదేవిధంగా వాటికి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని రకాల అంటే విద్యార్థులకు పూర్తి స్థాయిలో చైతన్యం కలిగించేలా క్రీడా యాక్టివిటీతో పాటు అదేవిధంగా వాళ్లకు ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఏవైతే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో రూపొందించేటువంటి పద్ధతిలో అయితే ఏదైతే ఎడ్యుకేషన్ విధానం ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ విధానాన్ని ఇక్కడ అమలు చేయాలనేది ప్రధానంగా ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే అందరూ అధికారులు కానీ విద్యార్థులు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు. అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ సమీపంలో ఉండడం ఈ స్కూలు. ఆ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా రానున్నటువంటి రోజుల్లో 100 నియోజకవర్గాల్లో ఈ స్థాయి పాఠశాలలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసింది. మనం చూస్తే క్రీడల కోసం ప్రత్యేకంగా వివిధ రకాలైనటువంటి క్రీడల కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ సమీపంలో ఉండడం దీనికి చాలా గుర్తింపును తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వివిధ రకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా దాదాపు మనం చూస్తే 15 కోట్ల వరకు వివిధ విభాగాల ద్వారా దాదాపు 15 కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చు చేస్తున్నట్టుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు అన్నింటినీ కల్పించినటువంటి
రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇదే విధమైనటువంటి పాఠశాలను ఏర్పాటు చేయాలి, దానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముఖ్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ప్రధానంగా చూస్తే ఎడ్యుకేషన్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా ప్రతిసారి ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ వేసి ఒక నివేదికను తీసుకున్నారు. దాన్ని త్వరలో అమలు చేసేందుకోసం ఒక కార్యాచరణను కూడా రాబట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పైన అయితే మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే విద్యార్థులు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కు వెళ్ళడం, అదేవిధంగా కొంత డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అల్పాహారాన్ని కూడా అందించడం ద్వారా విద్యార్థులను వీలైనంత ఎక్కువ మందిని స్కూల్స్కి అంటే డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. నాణ్యమైనటువంటి అవన్నీ కూడా అందించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. నాణ్యమైనటువంటి విద్య, అదేవిధంగా నాణ్యమైనటువంటి ఆహారం అందించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను తీసుకుంటామని చెప్తున్నారు. ప్రధానంగా ఉన్నతాధికారులందరూ కూడా ముఖ్యమంత్రి ప్రోగ్రాం దగ్గరకు వచ్చి అవసరమైనటువంటి జాగ్రత్తలు ఏర్పాట్లను అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. భద్రతా అంశంలో ప్రధానంగా పోలీసులు భద్రతా అంశంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే పోలీసులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రేటర్ సమీపంలో ఉండడం, అదేవిధంగా మనం చూస్తున్నాం ప్రత్యేకంగా వాళ్ళకు డిజైన్ చేసినటువంటి స్కూల్ డ్రెస్ పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులతో పాటు ఈరోజు లోపలికి పంపిస్తున్నారు. వాళ్ళకు ప్రధానంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి బస్సులు అంటే బస్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మొదటి డే అంటే ఇక్కడ ఫస్ట్ రోజు ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నారు కాబట్టి విద్యార్థులందరినీ కూడా ముందుగానే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు విద్యార్థులను తీసుకెళ్లే విధంగా వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో కలిసి స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఖరీదుగా మారినటువంటి నేపథ్యంలో అన్ని రకాల సౌకర్యాలు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంతో కూడినటువంటి పాఠశాలలు ఏవైతే అందుబాటులో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా భవిష్యత్తులో మరిన్ని ఎడ్యుకేషన్ అంశంలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ అందించే విధంగా ప్లాన్ చేస్తామని ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ రాముడు.